గణనాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఆగస్టు 28 బుధవారం. పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్ష దశమి రాత్రి 3:51 వరకు ఉంది. మృగశిర నక్షత్రం రాత్రి 7:59 వరకు ఉంది. వర్జం తెల్లవారితే గురువారం అనగా 4:21 ప్రారంభమై గురువారం ఉదయం 5:57 వరకు ఉంటుంది. అలాగే అమృత ఘడియలు పగలు ఈ రోజున 11:22 స్టార్ట్ అయ్యి 12:56 వరకు ఉంది. మధ్యాహ్నం దుర్ముహూర్తం 11:36 నుంచి 12:26 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 5 గంటల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 4 గంటల సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:14. ఈనాటి గ్రహచారాన్ని చూస్తే మరి చంద్రగురువులు ఇద్దరు కూడా వృషభంలో ఉన్నారు. అయితే ఉదయం 8 గంటలకి చంద్రుడు మిథునంలోకి ప్రవేశిస్తారు. కుజుడు ఆయన మిథునంలో ఉన్నారు. కర్కాటకంలో బుధుడు ప్రవేశిస్తున్నారు. ఆయన వక్రత్యాగం చేస్తున్నారు. వాళ్ళ కర్కాటకంలో బుధుడు వక్రత్యాగం చేస్తున్నారు. సింహంలో రవి, కేతువు, శుక్రుడు ఇద్దరు కూడా కన్యలో ఉన్నారు. శని కుంభంలో ఉన్నారు. రాహువు మీనంలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గ్రహచారం చూసుకుని వాటి యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళు చాలా తెలివిగా ఓర్పుగా వ్యవహరిస్తూ వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ కూడా వాళ్ళు చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తుంటారు. కుటుంబ విషయాలన్నీ కూడా చాలా తెలివిగా మీరు నడిపి ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకోవడంలో సక్సెస్ అవుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కటి సలహాలు సూచనలు అందుతూ ఉంటాయి. శుభకార్య పుణ్యకార్యాలు ఆ నిమిత్తంగా బంధువులను కలుసుకోవడాలు జరుగుతూ ఉంటుంది. మరి అన్ని పనులు కూడా చాలా చక్కగా నడిపి చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ సుఖంగా ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. అశ్విని నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా సులువుగా చేసుకుని ముందుకు వెళ్తారు. భరణి నక్షత్రం వాళ్ళకి వాళ్ళ పనులన్నీ కూడా చాలా చక్కగా పూర్తవుతూ ఉంటాయి. కృతిగా 1వ పాదం వాళ్ళకి ఎక్కడా లేనటువంటి శ్రేయదాయకమైనటువంటి లాభదాయకమైనటువంటి ఫలితాలు ఈ రోజున వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి. ఈ రోజున అన్ని పనులు కూడా చాకచక్యంగా పూర్తి చేసుకుంటారు. ప్రతి వాళ్ళు బాగా సహకారం చేస్తారు. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో అద్భుతమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. మంచి జీవితాన్ని గడుపుతారు. సుఖశాంతులతో కాలక్షేపం చేస్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటారు. మంచి జీవనం చేస్తూ సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ ప్రతి వాళ్ళతోనూ కూడా గౌరవ మర్యాదలు పొందుతూ ముందుకు వెళ్తారు. కృతిగా 2, 3, 4 పాదాలు వాళ్ళకి అనుకోని సూచనలు సలహాలు మీకు అభివృద్ధి వైపు ప్రయాణం చేయడానికి వీలుగా అంతూ ఉంటాయి. వాటిని అమలు చేసినటువంటి వృషభ రాశి వాళ్ళందరికీ కూడా లాభాలు అందుతాయి. తర్వాత ఇక్కడ రోహిణి నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా చికాకుగా నడుస్తూ ఉంటుంది. అయితే వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం జరుగుతారు. మృగశిర 1, 2 పాదాలు వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాల్లో వచ్చేటువంటి సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు దొరుకుతూ ఉంటాయి. మిథున రాశి. కుటుంబ విషయాల్లో చిన్న చిన్న చికాకులు ఉంటాయి. కలహాలకు దూరంగా ఉండాలి. గ్రహస్థితి అంతా బాగున్నప్పటికీ కూడా కుజగురువుల యొక్క సంచార ప్రభావం చేత ఎక్కడా సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, మరి రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. కానీ మీ యొక్క మాట తొందర మూలంగా కలహాలకు దారితీసే అవకాశం ఉంది. మృగశిర 3, 4 పాదాల వాళ్ళు ఈ కలహాలకు చాలా దూరంగా ఉండేందుకు వీలుగా గట్టి ప్రయత్నాలు తీసుకోవాలి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా ప్రశాంతమైన మనసు వ్యవస్థతో ఆలోచిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేసుకోవాలి.
ఇక్కడ గురువు వ్యయంలో ఉన్న కారణంగా ఈ ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయాల్లోనూ అలాగే ఆర్థిక పరిణామాల్లోనూ కొంచెం చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. వాటి విషయంలో కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచిస్తూ ఉన్నాం. తర్వాత పునరుసు నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా కొంచెం చికాకులతోనూ ఇబ్బందికరంతో నడిచే అవకాశం ఉంది. కర్కాటక రాశి. కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీ మానసిక వ్యవస్థ, నడవడి అన్నీ కూడా కంట్రోల్ చేసుకుని ఉండాల్సిన అవసరాలు ఎక్కువ కనబడుతున్నాయి. కారణం ఏంటంటే ఉన్న పరిస్థితిలో మీకు రెండు కూడా కుజ చంద్రులు వ్యయంలో ఉన్న కారణంగా కొంచెం ఇబ్బందికరమైన ఘటనలను సృష్టించే అవకాశం వస్తుంది. ఇవాళ రేపు ఎల్లుండి ప్రయాణాలు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇతరుల వ్యవహారాల జోలికి ఎక్కువ వెళ్ళకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ఒంటరి ప్రయాణాలు, ఒంటరిగా కాలక్షేపం చేయడం మంచిది కాదు. దూర ప్రాంత ప్రయాణాలు కూడా ఎక్కువగా చేయొద్దు. అలాగే ఎవరైతే మార్కెటింగ్ ఉద్యోగులు ఉంటారో వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా పాటిస్తూ ఉండాలి. పునరుసు 4వ పాదం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో, ఆర్థిక వివరాల్లో కొంచెం పనులు సానుకూలమైన అవకాశం ఉంది. తర్వాత మన పుష్యమి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకోవడంలో సక్సెస్ అవుతారు. అయితే కొంచెం ప్రతి పనిని కూడా చికాకులతో నడుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కారణం ఏంటంటే శని అష్టమంలో ఉండడం, వ్యయంలో కుజ చంద్రులు ఉండడం మూలంగా ఆ సమస్యలు తప్పనిసరిగా ఉంటూ ఉంటాయి. మరి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ప్రతి వ్యవహారాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి. పనులు వాయిదా వేయడం లక్షణాన్ని వదిలివేయాల్సిన అవసరం ఉంది. సింహరాశి. ప్రతి పని కూడా చికాకును సృష్టిస్తూ ఉంటుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు అన్నీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతా బాగుంది అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు చికాకులు వస్తాయో, ఎప్పుడు అనుకూల స్థితి ఏర్పడుతుందో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలన్నీ కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్త నడుపుకోవాలి. అన్ని కార్యక్రమాలను కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ ఎవరి మీదైనా ఆధారపడితే ఆ పనులన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఎవరి మీద ఆధారపడి ఏ పనులు చేయదని చెప్పి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. అందరితో కూడా స్నేహపూర్వకంగా సంచారం చేయమని చెప్పి సూచిస్తున్నాం. అంతేకాకుండా అన్ని కార్యక్రమాలను కూడా మీరు సానుకూలం చేసుకోవడం కోసం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మఘా నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో చిన్న చిన్న చికాకులు ఉంటాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఉత్తర 1వ పాదం వాళ్ళకి ప్రతి పనిని కూడా సానుకూలంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉంటాయి. కన్యారాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చేసుకోండి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. కారణం ఏంటి, ఇక్కడ మీకు రాహు యొక్క సంచారం అనుకూలంగా లేకపోవడం, మిగతా గ్రహాలని బాగున్నప్పటికీ కూడా కేవలం రాహు యొక్క సంచారం మూలంగా మీరు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిలో మోసపోయే లక్షణాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అందరినీ నమ్మి ఏదో హామీలు ఇవ్వడం, లేదంటే అందరితోనూ కూడా మరి మనం ఈ పని చేయగలం, ఈ పని వీళ్ళ ద్వారా అవుతుంది, ఇట్లాంటివన్నీ అనుకోవడం, అవన్నీ అవ్వకపోవడం, తద్వారా కొంచెం చికాకులు పడే అవకాశం వస్తుంది. కాబట్టి కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించమని చెప్పి సూచిస్తున్నాం. ఇక్కడ ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి రవి వ్యయంలో ఉన్న కారణంగా మీకు ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీ యొక్క అధికారులు కానీ, మీ పై వాళ్ళు కానీ కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. హస్త నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో ప్రత్యేకంగా శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలని చెప్పి సూచిస్తున్నాం. అలాగే చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఏ పని చేసినా కానీ సమస్యలు లేకుండా సాగిపోయే లక్షణాలు బాగా కనబడుతూ ఉంటాయి. తులారాశి. వ్యయంలో ఉన్నటువంటి గ్రహాల ప్రభావం, అలాగే అష్టమ గురువు వీళ్ళందరి ప్రభావం చేత కొంచెం చిన్న చిన్న చికాకులు మధ్య మధ్యలో వచ్చే అవకాశం వస్తుంది. అయితే అన్ని కార్యక్రమాలని కూడా మొత్తం మీద చాలా చక్కగా సానుకూలంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు గమనిస్తూ ముందుకు వెళ్ళాలి. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇక్కడ గ్రహాలు ఎన్ని అనుకూలంగా ఉన్నాయో అన్ని ప్రతికూలంగా కూడా ఉన్నాయి. కొన్నాళ్ళ పాటు పనిముట్ల వాడకంలో కానీ, వాహనాలు నడిపే విషయంలో కానీ సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి కొంత ఉపశమనాలు లభిస్తూ ఉంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళకి ప్రశాంతంగా పనులు చేసుకునే అవకాశాలు ఉంటాయి. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం. వృశ్చిక రాశి.
కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగుంటాయి. అయితే అష్టమ చంద్రకుజుల ప్రభావంగా ఇవాళ రేపు కొంచెం మానసికమైన ఒత్తిడి ఉంటుంది. మీ మాటకి గౌరవం తగ్గే అవకాశం వస్తుంది. ఎవరితో మాట్లాడినా చిన్న చిన్న కలహాలు ఉత్పత్తి అయ్యే అవకాశం వస్తుంది. కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. విశాఖ 4వ పాదం వాళ్ళకి పరిస్థితులను అనుకూలంగా ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళి సుఖంగా కాలక్షేపం చేసే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి ధనురాశి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ విషయంలో, ఉద్యోగ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, మరి కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్తగా మరచాలి. అందరి వ్యవహారాలను కూడా మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. మిత భాషణ ఓర్పు చాలా అవసరం. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు చంద్రకుజ గురువు యొక్క సంచారం సరిగా లేదు కాబట్టి ఎప్పుడు సమస్యలు వస్తాయి, ఎప్పుడు చికాకులు వస్తాయో తెలియనటువంటి పరిస్థితులు ఉంటాయి. అందువలన మీరు కొంచెం కూలంకషంగా ప్రతి విషయాన్ని కూడా పరిశీలించి నిర్ణయాలు తీసుకోమని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. అలాగే అన్ని పనులు కూడా మీరు చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈ యొక్క చంద్ర కుజ ఇద్దరి ప్రభావం చేత ఇవాళ రేపు ఎల్లుండి ఆరోగ్య విషయంలో పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మరి కుటుంబ వ్యవహారాలు కూడా ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలని చెప్పి సూచిస్తున్నాం. మూలా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు కోపావేశాలకు బాగా పెరిగే అవకాశం ఉంది. వాటిని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. మకర రాశి. ఈ రోజున మకర రాశి వాళ్ళు ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. అన్ని పనులు సానుకూలం చేసుకోవాలనే ప్రయత్నంలో బాగా వేగంగా ప్రయాణం చేస్తారు. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించి పనులన్నీ కూడా సానుకూలం చేసుకోవడంలో కృతకృత్యులయ్యే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఆటంకాలు ఉంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం గడిచే అవకాశం ఉంది. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి అన్ని పనులు కూడా ధైర్యంగా చేసుకుని ముందుకు వెళ్ళే లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. కుంభరాశి. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త తీసుకోవాలి. మిత భాషణ ఓర్పు చాలా అవసరం. మీ యొక్క పనులన్నీ కూడా చాలా శాంతంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రత్యేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఇక్కడ శని బాగుండకపోవడం, అలాగే రవి కూడా సప్తమంలో ఉండడం, ప్రస్తుతం ఇదే సమయంలో మీకు కొంచెం కోపావేశాలు రావడం, సమయపాలనతో పనులు పూర్తి చేసుకునే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి చూస్తున్నాం. ఇక్కడ ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి స్నేహితుల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. సతభిష నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీనరాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. అయితే ఇక్కడ కొన్ని సందర్భాల్లో విచిత్రంగా సమస్యలు కూడా వచ్చే అవకాశం వస్తుంది. కాబట్టి కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే అన్ని కార్యక్రమాలని కూడా మీరు చాలా జాగ్రత్తగా, ఓర్పుగా నడుపుకుంటూ ముందుకు వెళ్తే చాలా సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. అన్ని కార్యక్రమాలని కూడా మీరు చాలా సునిశ్చితంగా పరిశీలించి ముందుకు వెళ్తే చాలా విజయాలు సాధించే అవకాశం ఉంది. పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి కుటుంబ విషయాల్లో చిన్న చిన్న చికాకులు ఉంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. రేవతి నక్షత్రం వాళ్ళు ప్రస్తుతం ఉన్న సందర్భంలో కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటూ లాభదాయకమైన ఫలితాలు తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం